Santo Erkegra. ముందర సెల్లు వంశీ వెంట చెప్పండి. ఎవరు వెళ్తారు? మేము పోతున్నా, మాకు లేవు ఆడికే రమ్మంటారు. సార్ 1 మినిట్ సార్ ఇటు ఒక్కసారి సార్ నమస్తే. ఎక్కడ వేదికపైకి రావాలి. సుభాష్ బీర్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అట్లాగే సారంగపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీదేవి గారు, రాజశేఖర్ మానసికంగా శోభతో అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం. నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నిప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధి లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు, ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కేవలం జగిత్యాల ప్రాంతానికైనా కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి అవకాశం నాకు మీరు కల్పించిందని చెప్పంటున్నాను. అటువంటి అవకాశాన్ని వల్ల మనం వీడడం అనేది ఎవరం కూడా కోరుకోమో జీర్ణించుకోలేమని చెప్పంటున్నాను.
నాకు ఇప్పటికి గుర్తుందన్న, ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు, సమైక్యత కొరకు నేను అవసరం వస్తే తన ప్రాణాలు కూడా త్యాగం చేస్తా అని చెప్పని ఆమె ఒరిస్సా బహిరంగ సభలో, ఎన్నికల సభలో పేర్కొన్నది. నా చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో నేను ఈ దేశ ఐక్యత కొరకు పాటుపడతానదే. అటు మహా తల్లి చివరికి ఏదైతుందో స్వర్ణ దేవాలయంలో మిలిటరీ యాక్షన్ తోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు తన ప్రాణానికి ముప్పు చేయబడతానని ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను తీసుకోవడం, చివరికి ఆమె బలి కావడం జరిగింది. ఆనాటి పరిస్థితులలో అప్పుడు రాజీవ్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం, అప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఏదైతున్నదో చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి. ఇట్ వాజ్ ఇన్ 1984 December I joined into కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతుందో నేను రాజకీయంగా ఏ హోదాని కాకుండా, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం ఓడడం సహజం. ఓ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందడం జరుగుతుంది, ఓ ఎన్నికల్లో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోవచ్చు కాక. అయినప్పటికీ కూడా జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి రాష్ట్రంలో చెప్పంటూ నేను ఐక్యతకు చిహ్నంగా సోదరులు, సహజలు అందరూ కూడా ఐక్యంగా నిలబడి, నేను 94 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎంపికై వారి తదుపరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టింది. ఆనాడు 294 సభ్యుల్లో కేవలం 26 మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నాట్ ఈవెన్ అపోజిషన్. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, అప్పుడు మిత్రుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏదైతుందో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ నినాదం కొరకు వారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 2 పర్యాలు 2006-08 నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి పోటీకి నిలవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది 2006-08లో కూడా 2 ఉప ఎన్నికల్లో పార్లమెంట్ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. 2 ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం అని చెప్పడానికి అంత ఐక్యంగా ఉండడంతోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. 2014 ఎన్నిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తరుణంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఒక జగిత్యాల శాసన నియోజకవర్గం గెలవడమే కాదు, మొత్తం 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ముదోలుని మిత్రుడు విఠలరెడ్డి గారు గెలిస్తే వారు టీఆర్ఎస్ జాయిన్ అయిపోయింది. ఏకైక శాసనసభ్యుడిగా 32 నియోజకవర్గాలలో నేను ప్రాతినిధ్యం వహించి వీళ్ళ శాసనసభలో వీళ్ళ ప్రజావాణి ప్రజల పక్షాన్ని ఏదైతుందో నిలబడి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతమే కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపేసే ప్రయత్నం చేసింది. 18లో తిరిగి నేను ఆశించిన పెద్ద బొందలే. అయినప్పటికీ 19లో వచ్చిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉమ్మడి 4 జిల్లాలలో ఫస్ట్ కౌంట్లో మరి మనకు ఏదైతుందో మరి గెలిపించినట్టుగా పట్టభద్రులకు
నేను వాళ్ళు ఒకటే అడిగారు, వాళ్ళ వాయిస్ శాసన మండలి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడాలని చెప్పని కోరండి. ప్రశ్నించే గొంతుకగా చెప్పంటున్నాను నేను. నీ శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీకి నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని, నేనే సభ్యుడిని ప్రతి అంశం మీద అని చెప్పంటున్నాను. పార్టీ బలోపేతం కొరకు మనం నిలవడం జరిగిందని చెప్పంటున్నాను. సరే, దురదృష్టం మనను మళ్ళీ 2023లో గెలవలేకపోయినాం. ఆయన కానీ ఒక అదృష్టం, సంతోషం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందే. ఇది మన ప్రభుత్వం. ఇవాళ ఏ మార్పు కావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో యావత్ తెలంగాణ రాష్ట్రం ఉద్యమిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ప్రభుత్వం ఏర్పడ్డది. అందరు కూడా ప్రజానీకం, కార్యకర్త అందరు కూడా ఏదైతుందో ఇది మా ప్రభుత్వం అనే భావనతో ఏదైతుందో సంతృప్తి వ్యక్తం చేసే తరుణంలో మరి అంటే వాస్తవంగా కూడా ఈ పార్టీ ఫిరాయింపు అనేది వీళ్ళ మిత్రులు చాలా సందర్భాలలో పాత్రికేయ సోదరులు ఏదైతుందో మేము ప్రభుత్వం బలోపేతం కొరకు, ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విత్ 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, ఒకటి సిపిఐ 119 స్థానాలు కలిగి ఉన్నటువంటి ఒక సభలో 66 స్థానాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కలిగి ఉన్నది మద్దతు. 7 ఎంఐఎం ఏదైతుందో దో దేవర్ విత్ కాంగ్రెస్ పార్టీ మీరు వాళ్ళని పక్కన పెట్టండి. మన ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పుట్ టుగెదర్ 46, బీఆర్ఎస్ 38, బీజేపీ 8, 46. అంటే ఏంటి? మన ప్రత్యర్థి పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల ఆధిక్యతతో మనం ఉన్నాం. 20 స్థానాల ఆధిక్యతతో 20 స్థానాల ఆధిక్యత కలిగి ఉండి తోడుగా ఏదైతుందో స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీ ఫిరాయించేటువంటి ఆలోచన చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలు ఉండి ఇలా 10 స్థానాలలో ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేర్చుకోవడం అంటే అది స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు అని చెప్పంటున్నా. దశాబ్ద కాలం పోరాట ఫలితం ఏదైతుందో మా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇది మా ప్రభుత్వం అనే భావన ఏదైతుందో ఏ దశాబ్ద కాలం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిండ్రో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే వీళ్ళ మన కార్యకర్త మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించండి అంటుండే. అవన్నీ కూడా నేను దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలి ఒక భావనతోని ఐ వాజ్ టేకెన్ టు ఢిల్లీ. ఇదే కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారే. ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులను చేర్చుకోవడం జరిగింది. కానీ మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల్ల నీయము, మీ హక్కులకు భంగం వాటిల్ల నీయము, మీ గౌరవాన్ని నిలబెడతాము.
మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. దీస్ ఆర్ ద అష్యూరెన్సెస్ వర్డ్ గివెన్ బై కేసీ వేణుగోపాల్జీ. సరే, ఎవరైనా కానీ ఏదైతుందో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయో కింది స్థాయి కార్యకర్తలకు, వాళ్ళు ఎమ్మెల్యే స్థానం ఊహించుకుంటూ గారాళ్ళు. మనకి ఎక్కువ వాళ్ళ కోరికలు ఏముంటాయి? ఆ ఎండోమెంట్ దేవస్థానంలో సభ్యత్వం కోరుకుంటారు వాళ్ళు. ఏదో మున్సిపల్ కౌన్సిల్ స్థానాన్ని కోరుకుంటారు, ఓ ఎంపీటీసీ జడ్పీటీసీ కోరుకుంటారు, లేక న్యాయస్థానాలలో ప్రభుత్వ ప్లీడర్ ఉద్యోగాలు కోరుకుంటారా? ఇవాళ ఏదైతుందో మార్కెట్ కమిటీ చైర్మన్లు, నాకు ఆశ్చర్యమే అని చెప్పి ఉంటున్నాను నేను. నా దురదృష్టం ఏదైతున్నదో, ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకు వెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే గంగారెడ్డి. డే లైట్ నడి బజార్లో అతి కిరాతకంగా చంపబడ్డాడని చెప్పంటున్నా. మరి నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుంటుండేనో, ఆ ఏ గడికి ఎక్కడ ఉంటుండేనో. దాని అదృష్టము ఏ గడికి ఎక్కడ ఉంటుండో చెప్పలేం కదా. ఇవాళ ఇంత దారుణమైనట్టుగా సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు నిలిచేటువంటి వాడి జరిగితే నేను స్పందించద్దే? నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు, నేను శాసన మండలి సభ్యుణ్ణి. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసన మండలి సభ్యుడికి కనీస ఓదార్పు, ఏం జీవన్, ఏం ఎట్లా జరిగింది సంఘటన, అట్లా జరిగింది, ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి, సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, బట్ ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది, కనీస ఓదార్పు ఏం జీవన్, నేను అంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటున్నా నేను. ఇలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది గమనిస్తుందా? నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పోలీస్ అధికార యంత్రాంగం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై నియంత్రిత పోగడలతో ఏదైతుందో ఆధిపత్యం అరాచకం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ జగిత్యాల పెట్టి, అదే నిన్న టీఆర్ఎస్ వద్ద చుట్టమవుతాడు, కాంగ్రెస్ వద్ద కుర్చీ ఉండదు, వానికి ఎంట్రీ ఉండదు. ఇప్పటికే నేను మొన్న మిత్రులు అడిగితే, సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా, ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళకు వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా, వాళ్ళు సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసిపోయారని చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది ఆయన. నేను పత్రిక ముఖంగా చెప్పాను.
Let them not interfere in the internal affairs of Congress party. వచ్చిను మహేష్ గౌడ్ గారి దగ్గరికి, ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చింది నేను, నువ్వు ఓపిక లేకుండా 20 మాసాలు అవుతానే? నా తోటోడు కుటుంబ సభ్యుడు నడి బజార్లో ఏదైతుందో హత్య గావింపబడితే ఓపిక పడతానే? ఇరవై మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులు కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి నేను? అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అన్న ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నా నేను. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు తోడుంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా ఆమె చెత్త అయింది. ప్రభుత్వము పార్టీ, ఇక మిగిలిందేముందే? అంటే ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంతమంది కుటుంబ సభ్యులు ఏదైతుందో నాకు 4 దశాబ్దాల కాలం నాకు తోడు నిలిచిండ్రు. నేను కనీసం వాళ్ళ అభిమానాన్ని కాపాడాలి. నాకు వాళ్ళకు ఏ పదవులు ఇచ్చినా పదవులు ఇచ్చే శక్తి నా చేతిలో వేకింది. వాళ్ళ పదవులు ఇప్పించే శక్తి నాలో కోల్పోయింది. కానీ వాళ్ళ కనీస ఆత్మ గౌరవం అభిమానం కాపాడద్దే? మన మీనాక్షి నటరాజన్ గారు గంగాధర వస్తే మిత్రులు అందరం పోయి మాట్లాడితే, నో విల్ సీ దట్ జస్టిస్ ఈస్ డన్ టు యూ, విల్ స్టాండ్ బై యూ, 80% of seats would be given to you. This is on record, you only reported. 80% of seats would be given to you. ఇదే మీనాక్షి నటరాజన్ గారు, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి 4 నెలలు కాలేదు. అది రివర్స్. సెలక్షన్ హౌ ఇట్ గోస్, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నందన్న, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే వాళ్ళకి కలిసి ఏదైతున్నదో నేను ఇచ్చిన లిస్టు వాళ్ళు స్క్రూటీలు చేసి ఎమ్మెల్యే గారు ఇంకో జీవన్ రెడ్డికి ఇచ్చినకే ఇవన్నీ టికెట్ ఇవ్వాలి, ఆయన టికెట్ పెడతాడు. ఆయన 10 ఇస్తారా 20 ఇస్తారా నా ప్రతిపాదన అడుగుతారా? ఆ ఎమ్మెల్యే నాకు టికెట్లు పెడతాడే? పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను, పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను. దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుండో ఏం చేస్తుండో, నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు, డెఫినెట్లీ he must be given respect. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.
మరి జీవన్ రెడ్డి అనేటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అలాడని చెప్పాను. రెండు 2022లో ఇట్ వాజ్ January 4th or 3rd ఇది తప్పేడింది మీడియా 5th. జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక నిర్ణయం తీసుకుంటే ఇట్ మే ఎఫెక్ట్ సాగర్. మాట్లాడుకోవచ్చు, దాన్ని అబైన్స్ పెట్టిస్తారు. మరి గెలిచినారా? నేనైతే గెలవను అని చెప్పాను, అబైన్స్ పెట్టించిందా? గెలిచిందా? మరి అంటే పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డోన్ని, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆలోచించబడ్డోన్ని నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కొరకు పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పంటే ఇప్పుడు నా 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా, 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా. ఇవాళ శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో, అదే గ్రాడ్యుయేట్ కన్సెన్స్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాటలు ఎక్కించుకుంటాడు. వీడిని ఇట్లే అణగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటే వాడు ఏదైతుందో వీడు ఇట్లే అణగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన? మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇవాళ ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడుతూ అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా? పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు,
కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. ఏ 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే, నాకు అర్హత లేకనా? ఆడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన్ని ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? పాప చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, హీ సీనియర్ టు మీ. When I joined into Congress party, he was Youth Congress, State Youth Congress President. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए, ये छिन्ना रेड्डी का बीफाम से खींच लिए. తీసుకొని మినిట్స్లో పెట్టిండ్రు, భయ్ నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే నాకు. నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి లాక్కోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్కి ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇవ్వాలో ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తున్న గౌరవం దక్కుతుండే కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు?
ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించినాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లను గౌరవించడం నేర్చుకో, కార్యకర్తలను గౌరవించడం నేర్చుకో, సీనియర్లను గౌరవించడం నేర్చుకో. మీరు అదృష్టం కలిసి వచ్చింది. మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్స్ విష్ ఈజ్ రేవంత్ రెడ్డి టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఛాన్స్ షుడ్ బి గివెన్ టు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తుతే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో, మరి క్లిష్ట సమయం ఇది నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను నేను. మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను, మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను. ఇలా అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నాను. మనం పోటీ పడ్డది అన్నాడు, పులివెందలతో పోటీ పడ్డాం. నేను ఎవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే, నేను ఇవ్వాలని చెప్తున్నా. నేను జగిత్యాల్లో చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు అని చెప్పంటున్నాను. దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో జగిత్యాలు గుర్తింపచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నా, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటు నేను. మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం, మనకి ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చేస్తాం, మన హక్కులకు పోరాటం చేస్తామని చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నా సవినయంగా. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేనేం స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పారు, కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ.
ఏదైతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పంటున్నాను. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్గా ఏదైతే వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు నిలిచినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే. యూత్ కాంగ్రెస్ రాజేందర్ పైకి రావాయా? గంగారు నువ్వు కూడా రా, ఇద్దరు రాలి కలిసి రాలి.